గ్యాంగ్స్టర్ అరాచకాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. అతడి లింకులు ఒక్క వ్యవస్థకే పరిమితం కాలేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా వాళ్లు ఎవరినీ వదలేదు నయం. తాజాగా సినిమాలతో నయీం లింకులు వెలుగులోకి వచ్చాయి. పలువురు నిర్మాతలను గ్యాంగ్స్టర్ బెదిరించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పవన్ తో సినిమాలు చేసిన ఓ నిర్మాతను బెదిరించినట్టు తెలుసుకున్నారు. అతగాడి బెదిరింపులకు భయపడ్డ నిర్మాత సుమారు 8.5 కోట్లు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. నయీం సినిమా లింకులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి. నయీం సినిమా లింకులు కూడా బయటపడుతున్నాయి. నయీం సంబంధించి నయీం మనుషులు కొంతమంది నిర్మాతలను టార్గెట్ చేసుకుని పెద్ద మొత్తంలో వసతితో పాల్పడినట్టుగా విషయం బయటపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సిట్ అధికారులు కూడా దీనికి సంబంధించి దాదాపు లభ్యమైనాయి. ఇదే ప్రధానంగా చూసినట్లయితే యాక్టర్ గా పూర్తి కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా స్థిరపడి ప్రముఖ హీరోతో ఒక భారీ స్థాయి సినిమా నిర్మించి సూపర్ హిట్ కొట్టిన ప్రముఖ నిర్మాతని పెద్ద మొత్తంలో నయీం గ్యాంగ్ బెదిరించినట్టుగా బయటపడింది. సంబంధించి ఆ సదర్ నిర్మాత ఏదైతే నయీం బెదిరింపు పాల్పడి పూర్తిగా సినిమాలు కూడా తీయడం కూడా మానిపెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా నయీం గ్యాంగ్ వదిలిపెట్టకుండా పదే సదర్ నిర్మాతను బెదిరింపులో పాల్గొనడంతో చివరకు ఎటు పాల్గొన్న స్థితిలో సదర్ నిర్మాత 8.5 కోట్ల రూపాయల నగదుని పూర్తి స్థాయిలో కూడా 8.5 కోట్ల రూపాయల నగదుని నయీం గ్యాంగ్ సంబంధించినట్టుగా కొంత సమాచారం. దీనికి సంబంధించి నయీం డైరీలో దీనికి సంబంధించి వ్యవహారం గురించి సంబంధించిన విషయం కూడా నయీం డైరీలో బయటపడింది. అయితే సదర్ నిర్మాతతో పాటుగా చాలా మంది నిర్మాతలు కావచ్చు, పెద్ద సినిమాలు నిర్మించి హిట్ కొట్టిన నిర్మాతలు ఉన్నారు. ఆ నిర్మాతల దగ్గర నుంచి కూడా ఈ నయీం గ్యాంగ్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రముఖంగా చూసినట్టయితే ఈ నిర్మాత కింది స్థాయి నుంచి వచ్చి ఒక నిర్మాతగా స్థిరపడిపోయి సూపర్ డూపర్ సినిమా తీసి ఒక ప్రముఖ హీరోతో సూపర్ డూపర్ హీరోతోటి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన ఈ సదర్ నిర్మాత 8.5 కోట్ల రూపాయలు వచ్చిన వెలుగులోకి వస్తే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. మరోవైపు ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో నయీం గ్యాంగ్ ఎంతమందిని బెదిరించింది, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంది, ఏ విధంగా అనే విషయాన్ని కూడా ఆలోచించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. అయితే దీనిపైన సమగ్రం కూడా ఇంకా విచారణ జరుగుతున్నట్టుగా సిట్ అధికారుల నుంచి మనకు వస్తున్న సమాచారం. థ్యాంక్ యూ రమేష్. నయీం